హలో అందరికీ, ఈరోజు గోధుమ పిండితో క్రిస్పీ దోశ ఎలా వేయాలో చూద్దాం. క్యారెట్, పచ్చిమిర్చి తురుముకొని, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు ముక్కలు చేసి వేసుకొని, దానికి తగినంత ఉప్పు, నీళ్లు వేసుకొని లూజ్గా దోశ పిండి కలుపుకున్నట్టుగా కలుపుకోవాలి. ఇలాంటి ఉండలు లేకుండా చక్కగా ఇలా పల్చగా కలుపుకోవాలి. ఈ దోశకి ఎటువంటి చట్నీ అవసరం లేదు. సో ఈజీగా సరదాగా స్నాక్స్ తినాలి అనుకున్నప్పుడు, ఏదైనా ఘాటుగా తినాలనిపించినప్పుడు ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈవినింగ్ టైమ్స్. వేడెక్కాక కొంచెం పిండి వేసుకొని, మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా దోశని చక్కగా వేసుకొని, దీంట్లో వరిపిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ కూడా కలుపుకోవచ్చు కొంచెం క్రిస్పీగా రావాలి అంటే. కానీ నాకు మెత్తగానే ఇష్టం, అందుకని నేనేమీ కలపలేదు. ఇప్పుడు దీన్ని చక్కగా మూత పెట్టి మగ్గాక అప్పుడు మూత తీసి చక్కగా దానికి చుట్టూరు నూనె వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు దాన్ని ఉంచాలి. అప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం సేపు అయ్యాక అప్పుడు దోశని తిప్పితే మంచి గోల్డెన్ బ్రౌన్లో క్రిస్పీగా వేడి వేడి గోధుమ క్యారెట్ దోశ రెడీ. ఇది బాలింతలు కూడా తినచ్చండోయ్. బాలింతలు చాలా కార్వింగ్స్తో ఉంటారు, కానీ గోధుమ పిండి తినచ్చు కదా. సో హెల్దీగా ఇలాంటి ఒక్క దోశ వేసుకొని తిన్నారంటే అబ్బా అనాల్సిందే. ఎప్పుడు గోధుమ పిండితో రొటీన్గా చపాతీ, పూరీ కాకుండా ఇలాగా వెరైటీగా హెల్దీగా ఆలోచించి చేశామంటే పిల్లలు కూడా అరే మమ్మీ ఏదో ఇవాళ కొత్తగా చేసిందే, ఏంటబ్బా ఇది పరోటాలాగా ఉంది అని చెప్పి టేస్ట్ చేస్తారు. సో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. పిల్లలు కొత్తగా ట్రై చేసినట్టు ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి మనం ఇవ్వాలి అనుకుంటున్న పోషణ, ప్రోటీన్, ఫైబర్ అన్నీ దీంట్లో ఉంటాయి. ఇంకొంచెం పెద్దవాళ్ళు తినాలి అనుకుంటే దీన్ని ఊరగాయతో తినచ్చు. పచ్చిమిర్చి ఇంకొంచెం ఎక్కువగా జోడించుకున్నారనుకోండి బాగుంటుంది. చూడండి గోల్డెన్ బ్రౌన్లో క్రిస్పీగా ఎంత బాగుందో. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం